హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే చాక్లెట్ కేక్, అలాగే 1 kgలో చేశాను. కానీ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. మన దగ్గరకు వచ్చే క్లయింట్స్లో చాలామందికి కేక్ చూడడానికి పెద్దగా ఉండాలి అని అంటారు కదా. ఆ టైంలో మీరు చక్కగా 1 kgలో ఇలా నీట్గా చేసి పెట్టేసేయండి. ఇది మనం 1.5 kgలో కూడా చేయొచ్చు, అలాగే 1/2 kgలో కూడా చేయొచ్చు. అది ఎలానో చూపిస్తాను. ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని నేను 2.5 కప్స్ అయితే ప్రీమిక్స్ తీసుకుంటున్నాను, 250 ml కప్తో. ఈ బౌల్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? జస్ట్ దానికి ముందే పైనాపిల్ కేక్ బ్యాటర్ మిక్స్ చేశారనమాట. ఇంకా అందులోనే ఇది కూడా కలిపి చేసేస్తున్నాను. నేను ట్రోపోలైట్ ప్రీమిక్స్ అయితే యూస్ చేస్తాను. ట్రోపోలైట్లోనే చాక్లెట్ ప్రీమిక్స్ కూడా ఉంటుంది, రెడ్ వెల్వెట్ ప్రీమిక్స్ కూడా ఉంటుంది. కానీ నేనైతే అన్నిటి కోసం ఈ వెనిలా ప్రీమిక్సే తీసి పెట్టుకొని విడిగా ఇలా కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది బేకర్స్ వెళ్ళే కోకో పౌడర్, చాకో విల్లా అనేది, నేను అది యూస్ చేస్తాను. కాకపోతే అది ఖతం అయిపోయింది, నాకు మళ్ళీ ఇక్కడ దొరకలేదు. కానీ మీకు దొరికితే మాత్రం తెచ్చి పెట్టుకోండి. ప్రైస్ బాగానే ఉంటుంది, అంటే బెటర్గానే ఉంటుంది. అలాగే టేస్ట్ అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి డార్క్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నాకైతే ఇక్కడ విడిగా కూడా దొరుకుతుంది, అది సేమ్ అలాగే ఉంటుంది అనమాట. నేను అస్సాంలో ఉన్నప్పుడు బేకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అదే కోకో పౌడర్ వాడుతున్నాను. అంటే అయిపోగానే తెచ్చి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను నియర్ బై తెచ్చుకుంటాను, నా దగ్గరలో ఉన్న దగ్గర. ఇలా విడిగా కూడా ఇస్తారు. 100 grams వచ్చేసరికి 120 or 110 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అనమాట. కోకో పౌడర్ ఎప్పుడు తీసుకున్నా ఇలా జల్లించి తీసుకోవాలి, లేకపోతే ఇలా లమ్స్ ఉంటాయి కదా, మిక్స్ చేసేటప్పుడు అది అస్సలు మిక్స్ అవ్వవు. మనం చాలాసేపు బ్యాటర్ని మిక్స్ చేయాల్సి వస్తుంది, దానివల్ల కేక్ హార్డ్ అవుతుంది. అందుకోసమని ఒక్క స్పూన్ తీసుకున్నా మీరు చాయ్ వడగట్టేది ఉంటుంది కదా, దాంతోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగ మనం చాక్లెట్ ప్రీమిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట, సపరేట్ కొనే పని లేకుండా. అలాగే మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా రకాల ప్రీమిక్స్ అయితే ఉంటాయి కదా, వాటిల్లో జస్ట్ మనం ఆయిల్, వాటర్, ప్రీమిక్స్ అయితే మిక్స్ చేసుకొని యూస్ చేస్తాం. ఫ్లేవర్ మనకు నచ్చింది ఏదైనా సరే. ఇందులో ఆల్రెడీ అన్నీ ముందుగానే కలిపి ఉంటాయి. మనకి కొంచెం టైం సేవింగ్, అలాగే ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది. నేను ఇందులోనే ఒక 1.5 teaspoon అయితే చాక్లెట్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను కొంచెమే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను చెప్తాను కదా, నేను యూస్ చేసే ఎసెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే 2.5 cups ప్రీమిక్స్ తీసుకున్నాను కాబట్టి 2.5 TSP, అదే టీస్పూన్ ఆయిల్ తీసుకున్నాను, ఎలాంటి ఫ్లేవర్ లేనిది. వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్పాచులా తీసుకొని అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలి. కొంచెం మనం విస్కర్తో కలిపినప్పుడు అడుగును కొంచెం మిగిలిపోయే ఛాన్స్ ఉండొచ్చు. ఇలాగా ఒకసారి కలుపుకున్నాక నేను దీన్ని బేక్ చేయడం కోసం 8-inch కేక్ టిన్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కేక్ హైట్ కావాలనుకోండి 7-inch కేక్ టిన్ అయినా యూస్ చేయొచ్చు. లేదు కేక్ కొంచెం వెడల్పుగా పెద్దగా కనిపించాలనుకుంటే మీరు 8-inch కేక్ టిన్ యూస్ చేయండి. ఇలా చక్కగా ఆయిల్ గ్రీస్ చేశాక మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. దాన్ని బట్టి మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఒకవేళ స్క్రాచ్తో చేసుకోవాలనుకుంటే విత్ ఎగ్, వితౌట్ ఎగ్ 2 వీడియోస్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మనం రెడీ చేసుకున్న కేక్ టిన్ని ముందుగానే మనం ప్రీహీట్కి అయితే పెట్టుకుంటాం కదా, ఆ ప్రీహీటెడ్ బర్తన్లో పెట్టుకొని 45 minutes వరకు అయితే బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes అటు ఇటుగా అవ్వచ్చు. ఇప్పుడు ఇది 8-inch కేక్ టిన్ కాబట్టి 40 to 45 minutes అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని బేక్ చేయాలి. అదే 7-inch కేక్ టిన్ అయితే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే అది వెడల్పు తక్కువ, హైట్ ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం టైంలో డిఫరెన్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఇది మనం చేసే కొద్దీ మనకు అలవాటు అయిపోతుంది. 8-inch కేక్ టిన్ కాబట్టి మనకి కొంచెం టైం అనేది తక్కువ పడుతుంది, ఫాస్ట్గా బేక్ అయిపోతుంది. తర్వాత కేక్ స్పాంజ్ కంప్లీట్గా చల్లాక నేను పైన ఉన్నదంతా ట్రిమ్ చేసేస్తాను అనమాట, లైట్గా తీసేస్తున్నాను. ఒకవేళ మరీ ఎక్కువ డోమ్ షేప్ వస్తే మనం డోమ్ షేప్ అయితే తీసేస్తాం, ఎందుకంటే ఫినిషింగ్ చేసేటప్పుడు నీట్గా రావడం కోసం. మనం బ్యాటర్ పర్ఫెక్ట్గా కలుపుకున్నాం అనుకోండి, అంటే మరీ టైట్గా మరీ లూజ్గా కలుపుకోకపోతే ఇలా మనకి ఎక్కువ డోమ్ షేప్ అనేది రాదు. అలాగే ఎగ్తో చేసుకున్న దాంట్లో కూడా మనకు అసలు కేక్ స్పాంజ్ అనేది డోమ్ షేప్ రాదు. మామూలుగా మైదా ఎగ్లెస్ చేసుకుంటాం కదా, అది కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మరీ హెవీగా అయితే రాదు. ప్రీమిక్స్తో మాత్రం మనం కరెక్ట్గా కలుపుకోకుండా టైట్గా కలుపుకుంటే ఎక్కువ డోమ్ షేప్ అనేది వస్తుంది అనమాట. అది కొంచెం మనం చెక్ చేసుకోవాలి. ఇలా అయితే నేను 3 layers కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకున్నాక ఎలా అయితే మనం ఫినిషింగ్ చేసుకోవాలో సేమ్ అలాగే లేయర్స్ ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మనం అన్నిటికన్నా పైన లేయర్ అది మిడిల్లో పెడతాము, మిడిల్లో లేయర్ కింద పెడతాము, అన్నిటికంటే కింద లేయర్ని మనం పైన పెట్టుకుంటాము. ఇలా ఉంటుంది కదా, అది ముందుగా అరేంజ్ చేసి పెట్టుకుంటే మనం ఇలా ఫినిషింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా, మిస్టేక్ చేయకుండా ఉంటాము. అలాగే మనం దీనికోసం 2 cups విపింగ్ క్రీమ్ అయితే యూస్ చేయాలి, అంటే 250 mlతో. మన క్రీమ్ యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే కొంచెం తక్కువే యూస్ చేస్తాను కాబట్టి నాకు ఇంకా క్రీమ్ మిగిలింది. ఒకవేళ మీరు కొంచెం మన స్పాంజ్ ఎంత ఉందో క్రీమ్ కూడా అంతే లేయర్లా పెట్టుకుంటే మీకు 2 cups అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ నేను గనాష్ని క్రీమ్లో కూడా కలుపుకున్నాను. నాకు చాక్లెట్ కేక్స్ అంటే భలే ఇష్టము. ఆ చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, గనాష్ యాడ్ చేసిన విపింగ్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది.
నేను ఈ చాక్లెట్ మూస్ క్రీమ్తో పాటు అలాగే కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అది మీరు ఆప్షన్ అనమాట, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. దానివల్ల చాకో చిప్స్ వల్ల కొంచెం హైట్ కూడా వస్తుందన్నమాట కేక్. ఇలా క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఈ లోపు మిగతా నేను క్రీమ్స్ మిక్స్ చేసుకున్నాను అనమాట. సేమ్ మనం గనాష్ యాడ్ చేసిన క్రీమ్ని కింద మనకి డిజైన్లో సేమ్ ఎలా అయితే ఇచ్చారో వాళ్ళే ఇచ్చారనమాట. ఈ కేక్ డిజైన్ నేను సెండ్ చేశాను. నేను ఆల్రెడీ కేక్ ఒకసారి 1/2 kgలో చేశాను అనమాట. ఇది ఇప్పుడు 1 kgలో చేస్తున్నాను. 1/2 kgలో చేసుకోవాలంటే ఎలా చేయాలో నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇలాగ 2 క్రీమ్స్ అప్లై చేశాక ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. నిజానికి ఎలాంటి కలర్స్ లేకుండా ఇలాంటి కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ముందే చెప్తాను అనమాట, మీరు ఎవరైనా చాక్లెట్స్ కేక్స్ ఇచ్చారనుకోండి చక్కగా ఇలా ట్రై చేయండి. కలర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా మనం ఇలాంటి డిజైన్స్ అనేవి వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. తర్వాత నేను కామ్తో డిజైన్ వేసుకున్నాక గనాష్ని అయితే ఇలా డ్రిప్పింగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన వాళ్ళు అడుగుతుంటారు గనాష్ ఎలా చేసావక్క అనేసి. నేను ఈ వీడియోస్ కొంచెం ముందుగా చేశాను కాబట్టి నేను అప్పుడు షూట్ చేయలేదు, తర్వాత చూశాను మీ కమెంట్స్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను గనాష్ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో గనాష్ మెజర్మెంట్స్ తీసుకొని చేసేదాన్ని, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయేసరికి అందాజాగా తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే మేనేజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు అందాజాగా తీసుకుంటున్నాను. 1 kg కేక్ కోసం అయితే నేను 200 grams చాక్లెట్ తీసుకుంటాను. 100 ml విపింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఇవి రెండు అవైలబుల్గా లేకపోతే మిల్క్ కానీ తీసుకొని చక్కగా బాయిల్ చేసుకొని అందులో చాక్లెట్ అనేది మనం గ్రేట్ చేసి పెట్టుకుంటాం కదా, అందులో దాన్ని యాడ్ చేసేసి గనాష్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే డబుల్ బాయిలింగ్ మెథడ్ మనం చాక్లెట్లు ఎలా అయితే మెల్ట్ చేస్తామో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే సేమ్ అలాగే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా మనం గనాష్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలాగా పైన ప్యాటర్న్ వేసుకున్నాక టూత్ పిక్ అయితే ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 1 side కేక్ డిజైన్ వస్తుంది కదా, డిజైన్ వచ్చినప్పుడు అది మనకి ఒక బార్డర్లోనే వస్తే చూడడానికి అందంగా కనిపిస్తుంది, కొంచెం ముందుకి వెనక్కి పక్కకి అలా కాకుండా. దానికోసం నేను ఇలా 1 side వచ్చినప్పుడు మార్క్ చేసుకుంటాను. ఇలాగా 1 kg కేక్ కాబట్టి 1/2 kg అయితే అందాజాగా వేయచ్చు. 1 kg కేక్ కోసం అయితే నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అంటే నాకు తెలుస్తుంది కానీ ఆ బార్డర్ దాటి వెళ్ళకూడదు కదా అన్నట్టు, వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇలా మార్క్ చేసుకున్నాను. అలాగే నేను N1 నోజిల్తో రోజ్ హెడ్స్ వేసుకొని ఇలా మళ్ళీ స్టార్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఇంకొక నోజిల్ వచ్చేసరికి చాక్లెట్ క్రీమ్ ఫిల్ చేసుకున్నాను కదా, అది నూర్ 14 నోజిల్ అనమాట. ఈ 2 నోజిల్తోనే డిజైన్ అంతా కంప్లీట్ చేస్తున్నాను. అలాగే నేను చెప్పిన మెజర్మెంట్స్కి గర్నిష్ అనేది కొంచెం థిక్గా వస్తుంది మనం చల్లగా అయ్యే కొద్దీ. మనకి కేక్ మీద స్ప్రెడ్ చేసేటప్పుడేమో పైన కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మరీ థిక్గా ఉంటే స్ప్రెడ్ చేసేటప్పుడు నీట్గా రాదు. డ్రిప్పింగ్స్ అనేవి కొద్ది థిక్గా ఉంటే నీట్గా ఎక్కడ వరకు అయితే మనకు కావాలి అంతవరకు అయితే వచ్చి ఆగిపోయేలా ఉండేలాగా ఉండాలి కదా. అప్పుడు నేనేం చేస్తానంటే పైన స్ప్రెడ్ చేసేది కొంచెం ఒక వేడి నీళ్ళు తీసుకొని కొంచెం గనాష్ తీసుకొని ఆ బౌల్ని ఆ వేడి నీళ్ళ బౌల్లో పెడతానమాట. అప్పుడు కొంచెం మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుంది కదా, దాన్ని పైన స్ప్రెడ్ చేసుకుంటాను. అలాగా మనం వర్క్ చేసే కొద్దీ మనకి ఎలాంటి మెజర్మెంట్తో రెడీ చేసిన గనాష్ని మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. ఎక్కడ ఎలా అప్లై చేయాలి దాన్ని బట్టి మనం హ్యాండిల్ చేయగలుగుతాము. పైన ఇక్కడ సైడ్న డైరీ మిల్క్ షార్ట్స్ అయితే పెట్టుకొని బర్త్డే ట్యాగ్ అనేది ఇది కొంచెం కింద అది తీసేసి ఇలా పెట్టేశాను అనమాట. పక్కన గోల్డెన్ స్ప్రింకిల్స్ వాళ్ళ ఇచ్చిన పిక్చర్లో లేవు కానీ నేను యాడ్ చేశాను, వేస్తే బాగుంటుందని. ఈ కేక్ డిజైన్తో పాటు టాపర్ వచ్చేసరికి పెద్దది వచ్చిందనమాట. నేను అడిగాను దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది, నీకు కావాల్సింటే నేను పెడతాను అనేసి వాళ్ళు వద్దన్నారు. సో నార్మల్ది ఇచ్చేయమన్నారు. నేను అందుకని ఇదైతే బాగుంటుంది అన్నట్లుగా ఇది ఇచ్చాను. కేక్ వెయిట్ కూడా చూశారు కదా, కరెక్ట్గా 1 kg అయితే ఉంది. ఈ కేక్ని 1/2 kgలో ప్రిపేర్ చేయాలంటే 6 inch కేక్ టిన్ అయితే యూస్ చేయాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.